హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. నేను గత 13 సంవత్సరాలుగా ఎన్నో వేల మందిని ఉద్యోగులుగా మార్చానని చెప్పడంలో చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళందరూ ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఒకసారి మన వీడియోస్ చూసినప్పుడల్లా వాళ్ళు పాపం ఫోన్లు చేస్తుంటే ఎంత సంతోషం అవుతుంది. సార్ మీ వల్ల జాబ్ వచ్చింది అంటే, నా వల్ల రావడం అనేది అలా అని కాదు, కానీ వాళ్ళు బాగా చదివారు, ప్రాక్టీస్ చేశారు, దానివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇలా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు అసలు నాకు ఫోన్లు చేసి చెప్తుంటే, మొన్ననే రీసెంట్గా ఒక అబ్బాయి, సాగర్ అనే అబ్బాయి, కాకతీయ యూనివర్సిటీలో మన స్టూడెంటే అనమాట, కానిస్టేబుల్ అయ్యాడు. ఫోన్ చేశాడు, సార్ నేనే వీడియోస్ చేసి పెడతాను, ఒకసారి పెట్టండి సార్ నా గురించి అంటే మనం పెట్టడం జరిగిందనమాట. అట్లా చాలామంది విద్యార్థులు అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళ లిస్టులో మీరు కూడా ఉండాలి. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తీరాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రైట్, మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 100 నుండి 300 మధ్య 13చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. 100 నుండి 300 మధ్య 13చే భాగించబడే సంఖ్యలు అంటే 100ను 13తో భాగించు డైరెక్ట్గా. 13 1 13 7 91. ఆ శేషంతో మనకు పనిలేదు. సో మైనస్ ఎంత, 300 డివైడ్ బై 13. 13 ఒకట్ల 13 2 26, 13 3 39 అవుతుంది. అంటే 300ని 13తో భాగించు. 13 2 ఎంత, 26, 4 0, 13 3 39. ఈ శేషంతో మనకేం పనిలేదు. అంటే 13 ఒకట్ల 13 23. అంటే ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే, 23లోంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది, 16. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? చూడండి. సో ఇట్లా చేయాలన్నమాట ఇలాంటి క్వశ్చన్. సో రైట్ ఫ్రెండ్స్,